మోహనవాణి శ్రోతలకు నమస్కారం. వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో ఈ విధంగా అంటున్నాడు. వినరాడింభక మూఢచిత్తగరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవైనా ఇందుగలడే అంచున్ మదోద్రేకి ధనుజేంద్రుండు అరచేత వ్రేసెను మహోదగ్ర ప్రభాం శుంభమున్ జనదృగ్భీషణు దంభమున్ హరిజన సంరంభమున్ స్తంభమున్. వినరా డింభక మూఢుడా, విష్ణువు విశ్వాత్మకుడనే గొప్పగా పలుకుచున్నావు గదా. నీ మాటయే నిజమైనచో వాడి స్తంభమునందు ఉండునేమో చూపుము అని మదోన్మత్తుడై ఉద్రేకముతో ఆ దానవ చక్రవర్తి ఉగ్ర తేజస్సుతో అత్యంత దంభమును ప్రదర్శించుచు ప్రహ్లాదునకు మిక్కిలి ఆనందము కలుగునట్లుగా తన అరచేతితో ఆ స్తంభమునకు ఒక్క వేటు వేసను. శ్రీ నరసింహుని ఆవిర్భావమును పోతన గారు ఇలా చెప్తున్నారు. పంచాననోద్ధూత పావకజ్వాలల భోనభోంతరమెల్ల పూరితముగా దంష్ట్రాంకురాభీల ధగధగాయుత దీప్తి నసురేంద్రు నేత్రములందు అంధములుగా కంటక సన్నిభోత్కట కేసరాహతి అభ్ర సంఘము భిన్నమై చరింప ప్రళయాభ్ర చంచలా ప్రతిమ భాస్వరములై ఖరనఖోరోచులు గ్రమ్ముదేరా సటలు జడిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కెరలి జిహ్వయాడించి లంఘించి చేత ఒడిసి పట్టె నరసింహుడా దితి పట్టినధిప. భీషణ అగ్నిజ్వాలలు ఆ స్వామి ముఖము నుండి వెలువడి భూమి ఆకాశములను నింపివేయగా కోరలతో ధగధగ మెరుపులు అసురేంద్రునిపై కురిపించుచు వాని కండ్లకు మిరుమిట్లు గొలిపి అంధత్వము కలిగింప ముళ్ళవలే అతిశయించిన కేసరముల కదలిక మేఘములను చిన్నాభిన్నము చేయగా వాడి అయిన కాలిగోళ్ల మెరుపులు విద్యుల్లతల వలె ప్రకాశింపగా జూలు విదిలించి గర్జించి విజృంభించి దృష్టిని అసురునిపై సారించి కనుబొములు ముకులించి జిహ్వయాడించి వానిపై లంఘించి ఆ హిరణ్యకశిపుని నరసింహుడు ఒడిసి పట్టుకున్నాడు. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.